నేడు ఇందూరు బీజేపీ చేపడుతున్న ఉద్యమం ఇది. ఇందూరు గడ్డ మీద మొదలైన ఉద్యమం. రాకేష్ స్పీచ్ ఇందాక రేవంత్ ఇంకింత పొట్టిగా ఉంటాడు. పొట్టోడికి వ్యతిరేకంగా చేపడుతున్న ఇందూరు గడ్డ మీద మొదలైన ఉద్యమం ఇది. గత కొద్ది రోజులుగా రాష్ట్ర ఏబీవీపీ అఖిల భారత విద్యార్థి పరిషత్ చేపడుతున్న ఉద్యమం ఇది. ఇది మామూలు ఉద్యమం కాదు. ఇది కేవలం విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించిన విషయం కాదు. ఇది యావత్ తెలంగాణ సమాజం ఆలోచించాల్సిన విషయం. ఇది ప్రస్తుత తరం కాదు, రానున్న తరం యొక్క భవిష్యత్తు మీద ప్రభావం చూపించే ఫీ రీయింబర్స్మెంట్ విషయం. ఇది సమాజాన్ని అభివృద్ధి వైపు, దేశాన్ని ఉన్నతమైన జీడీపీ వైపు నడిపే ఉద్యమం ఇది. ఫీ రీయింబర్స్మెంట్ అంశము సమాజంలో చాలా లోతైన అంశం. కొన్ని లక్షల కుటుంబాల జీవిత గతులను మార్చేటువంటిది, ఉన్నత స్థితికి చేర్చేటువంటి అంశం ఇది. యువ వికాసం పేరు మీద ముఖ్యమంత్రి కాగానే అన్ని బకాయిలు చెల్లించేస్తాం. ఈబీసీలు, ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ ఉన్న ప్రత్యేకంగా వాళ్ళ ఇన్కమ్ స్లాబ్ ని మారుస్తాం. 5 లక్షల భరోసా కార్డుని ఇప్పిస్తాం. ల్యాప్టాప్లు ఇస్తాము. హాస్టల్ ఫీజులు కట్టేందుకు కూడా ఈ 5 లక్షల రూపాయల ఏదైతే భరోసా కార్డు ఉందో అది పనికొస్తుంది. ఇక మన ఏమెత్తబొమ్మను షోరూమ్ దగ్గరికి స్కూటీలు, ప్రతి గ్రాడ్యుయేట్ అమ్మాయి గ్రాడ్యుయేషన్ చేస్తే స్కూటీలు ఇస్తాం. ఇక్కడ కాంగ్రెస్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడికి స్కూటీల షోరూమ్ ఉందంట. మన శ్రవంతమ్మ చెప్తున్నారు, నేను చెప్తలేను, శ్రవంతి గారు చెప్తున్నారు. ఫస్ట్ ఇడికెళ్ళే మొదలు పెట్టున్నారు స్కూటీలు ఎక్కకపోడు. పాత బకాయిలు 10,000 కోట్లు, కొత్త బకాయిలు 2,000 కోట్లు. ఆ తర్వాత వందలాది సంఖ్యలో కాలేజీలు హైకోర్టుకు పోయినాయి. గవర్నమెంట్ ఏమన్నది, జూలై 31 లోపల 2nd, 3rd, 4th ఇయర్ స్టూడెంట్స్ అందరికి కూడా వాళ్ళ బకాయిలు క్లియర్ చేస్తామన్నది. 15 ఆగస్టు లోపల ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ బకాయిలు అన్ని కూడా క్లియర్ చేస్తామన్నది. హైకోర్టు కాలేజ్ యాజమాన్యాలకి పిల్లలని ఫీజు అడగకండి, స్టేట్ గవర్నమెంట్ కమిట్ చేసింది కోర్టుకి, అప్పటిదాకా వెయిట్ చేయండి అని హైకోర్టు చెప్పడం జరిగింది. ఇవాళ ఈయన నెలకి 200 కోట్లు కడతా అంటాడు ముఖ్యమంత్రి. నీకున్న 12,000 కోట్ల బకాయిలకి ఇంట్రెస్ట్ కూడా సరిపోవు. 200 కోట్లు కడితేనట స్టూడెంట్ కి 30 రూపాయల 300 రూపాయల 300 రూపాయలు వస్తాయట. ముక్కులో పెట్టుకుంటారా పొట్టోడా? అంటే 200 కోట్లు ఇస్తే ఈయన ఇంట్రెస్ట్ కే సరిపోదు. పొట్టోడు ఎప్పటిదాకా ఉందాం అనుకుంటున్నాడు ముఖ్యమంత్రి. ఇవాళ ఎలక్షన్ పెడితే ఇదే విద్యార్థులందరూ నిన్ను బొందలేసి తొక్కుతారు, నీ పార్టీని. నిన్ను ఆనాటి మంత్రి విద్యా రంగం డి శ్రీనివాస్ లాంటి ఎల్ఎల్బీలు చేసి ఉన్నత విద్యని సంపాదించుకున్న వాళ్ళ చేతిలో ఎడ్యుకేషన్ మినిస్ట్రీ కూడా ఉంటుండే. ఇప్పుడు ఎడ్యుకేషన్ లేని ఎడ్యుకేషన్ మంత్రి మీ ముఖ్యమంత్రి. మీరు కాలేజీలో అందరు కాలేజీలో కదవా? ఈ పొట్టోడు ఏమంటాడు, స్కూల్లో ఏబిసిడి నేర్చుకోకపోతే కాలేజీలో నేర్పియరా? మీకు ఏబిసిడి నేర్పుతాడా మీ టీచర్, మీ లెక్చరర్ నేర్పుతాడా? మళ్ళా వాపస్ ప్రైమరీకి పంపుతాడు. మళ్ళా నువ్వు పొట్టోడా మీ గురువు గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు, ఆయన బ్రహ్మాండంగానే చేసుకుంటాడు అడ్మినిస్ట్రేషన్. ఆయన 20 ఏళ్లు ముఖ్యమంత్రి, ఆయన జీవిత కాలంలో ఆయన దగ్గరకు పోయి ఏబిసిడీలు నేర్చుకొని రాయి. ఆయన ఎందుకు నేర్పలేదు ఆయననే అడగాలి. రాష్ట్రంలో పిల్లలు విద్యార్థులు అందరూ కూడా అల్లాడుతుంటే ఫుట్బాల్ ఆడుతా ఉన్నాడు. మనవడికి పూరీలు చేసి పెడతా ఉన్నాడు.
మళ్ళా దానికి కోట్ల రూపాయలు పెట్టి ప్రమోషన్ చేసుకుంటా ఉన్నాడు. హౌలే నీ మన్మడికి పూరి లోలనే చేస్తారా? ఓ 15-20 వేలు ఇచ్చి మంట మనిషిని పెట్టుకుని చేయమను, నువ్వు వచ్చి పరిపాలన చేయరా బేవకూఫ్. ఆ పూరి చేస్తారు కదా, దాన్ని ఏమంటారమ్మా? ఇట్లా లాట్నా పూరి రొట్టెలు చేస్తారు చూడు, లాట్నా అట. ఆ లాట్నా అంత ఉంటాడు ముఖ్యమంత్రి. ఈయనకి ఫీ రీయింబర్స్మెంట్, పరిపాలన, దీని మీద చిత్తశుద్ధి శూన్యం. ఎందుకంటే నేను నీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, కాలేజీల యాజమాన్యాలు ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చినాయి. ఫీ రీయింబర్స్మెంట్ 12,000 కోట్లు ఇస్తామని అన్నారంట. 12,000 కోట్లు బకాయిలు చెల్లిస్తే 40% కమిషన్ అడిగిందంట ముఖ్యమంత్రి రేవంత్. ఇచ్చేదయ్యా, ఏం చేస్తాం మరి? ఇది ఎందుకంటే ఈ ఫీ రీయింబర్స్మెంట్ రాకపోతే ఈ తరం ఒక మొత్తం జనరేషన్ కొలాప్స్ అవుతుంది. నిచ్చెన ఎక్కి పై దాకా పోయి నిచ్చెన కూలిపోయినట్టు అవుతుంది. మొత్తం జనరేషన్ జెన్జీ మొత్తం ఖతం అవుతుంది. ఏం చేస్తాము? ఈయన ప్రోగ్రాం పెట్టిండు, ఈ నుంచి స్టార్ట్ ఇందూరు గడ్డ డబ్బ పెట్టిండు కదా, ఈ ప్రోగ్రాం కాగానే అందరు 40% మనలో వేసేయండి. ఈయన ఇచ్చేది కూడా మళ్ళా పూర్తి రీయింబర్స్మెంట్ కాదు. ఎంసెట్ లా 10,000 ర్యాంకు లోపలికి వస్తేనే పూర్తి రీయింబర్స్మెంట్, లేకపోతే 35,000. అది కూడా ఇచ్చే పరిస్థితి లేదు ఈయనకి. తప్పకుండా ఈ పొట్టోన్ని, ఆల్రెడీ పొట్టుకున్నాడు, ఎంత ఉంచుతారు వాడిని ఉంచి మీ ఫీ రీయింబర్స్మెంట్లు కట్టించి మీ అందరినీ కూడా గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటానని మనవి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. కేసీఆర్ గారేమో అప్పుల పాలు చేసిండు రాష్ట్రాన్ని, ఈ పొట్టోడేమో దాన్ని ఆగమాగం చేస్తున్నాడు, అధోగతి చేస్తున్నాడు. కాబట్టి రేవంత్, నీ రోజులు దగ్గర పడ్డాయి. నువ్వు 10 ఏళ్లు కాదు, నువ్వు ఎలక్షన్లు పెడితే 10 రోజులు ముఖ్యమంత్రిగా ఉండలేవు. ఆ అకలు ఉండాలా రాహుల్ గాంధీకి, ఆ ప్రియాంక గాంధీకి. నిన్ను ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉండనిచ్చి కాంగ్రెస్ పార్టీని నాశనం చేసుకుంటున్నారు తప్ప ఇంకేం లేదు. ఇక్కడి నుంచి మీడియా ద్వారా నేను గుర్తు చేస్తా ఉన్నా, కేసీఆర్ డేంజరస్ అయితే రేవంత్ రెడ్డి డిజాస్టర్. రేవంత్ కేసీఆర్ కంటే ఎక్కువ డేంజరస్ అని రేవంత్ ముఖ్యమంత్రి అయిన కొత్తలో చెప్పిన, నేను ముఖ్యమంత్రి అయిన కొత్తలో చెప్పిన. ఇది నిరూపించుకుంటున్న రేవంత్ ఇయాల మొత్తం అప్పుల పాలు చేసిపోయిండు. వీడు మొత్తం తెలంగాణని అగాధం చేస్తున్నాడు. పిల్లల భవిష్యత్తు మొత్తం అంధకారం చేస్తున్నాడు. కేవలం కమిషన్ల కోసం. మన రేవంత్ భాయ్ అనే, మన రాకేష్ భాయ్ అయినట్టు కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి, ఇంకోటి కృష్ణారెడ్డి, వీళ్ళందరూ మింగుతున్నారు. రేవంత్ కేవలం కమిషన్ల కోసం నడిపిస్తా ఉన్నాడు. వీళ్ళు ఏందండి, మహిళలకి పెన్షన్ ఇచ్చిండా? యువతకి నిరుద్యోగ భృతి ఇచ్చిండా? అయ్యే కుటుంబాలు అడుగుతాయి, సేమ్ కుటుంబాలు అడుగుతాయి ఫీ రీయింబర్స్మెంట్లు. మొత్తం మిడిల్ క్లాసు, లోవర్ మిడిల్ క్లాసు పేదలను నట్టి విరగొడుతున్నాడు. భవిష్యత్తు అంధకారంలోకి వస్తున్నాడు రేవంత్. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దించే పునాది ఇవాళ నిజామాబాద్ గడ్డ మీద పడ్డదని చెప్తూ మీ అందరికీ సెలవు తీసుకుంటా ఉన్నా. భారత్ మాతాకి, భారత్ మాతాకి.